వెంటపడొచ్చు. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానేవు తగిలాడు పెద్ద రసికుడు. చేతిలో కాణీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? ఇప్పటికే 5 రూపాయలైంది మీ పద్దు. డబ్బుందా? 70 రూపాయలు కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. సప్లైరావు తీసే రాకు. ఒక్క మాట. ఒక్కటేం కర్మ, 100 మాట్లాడుకోవచ్చు. రా. మీరు పాడిన పాట బాగుందా? అది కాదండి, ఆ పాట మీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? దొరకడం ఏంటి, నాదే. కాదండి, అది మీరు కాదండి. అన్నీ తెలిసి అడుగుతావే మరి. అది కాదండి, నాకు ఏం కావాలి? ఆ పాట ఉన్న ఫైల్ కావాలి. నేను అక్కర్లేదా? చూడండి, నాకు ఇలాంటి పరిహాసాలు నచ్చవు. మరి నేను నచ్చానా? మిమ్మల్ని ఆ ఫైల్ మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంచండి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏ ఇప్పుడు డబ్బు లేదా? లేదు. ఎందుకు పెద్ద మగాళ్ళ వెంటపడొచ్చా? ఆ ఫైల్ కోసం. ఫైల్ లేదు, ఏం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానేవు తగిలాడు పెద్ద రసికుడు. పాట వింటూ పరాసిస్తూ వచ్చాడట. చేతిలో కాణీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? నేను ఇక్కడికి వేరే ఉద్దేశంతో రాలేదండి, నా పాటల ఫైల్ కోసం వచ్చానండి. ఇదిగో, ఇక్కడ కవిత్వాలు గివిత్వాలు ఏం చెల్లవు. అంత కాసుల బేరం. వెళ్ళు వెళ్ళు. వెళతావా గంటించిన? ఎక్కడ తెచ్చారో ఒక్కడో లేడు ఇక్కడ. కూలే కూలే. ఇవ్వండి సార్. నేను కేకేసింది కూలీనయ్యా, కూలే. నేను అందుకే వచ్చాను సార్. అవును సార్, నేను కూలి పని చేస్తాను. అయితే తీసుకురా. ఏమండీ కవి గారు, ఇప్పటికే 5 రూపాయలైంది మీ పద్దు. ఇక నుంచి అప్పు దొరకదు. డబ్బుందా? అదే సంగతే. ఖాళీ కుండకు మోత ఎక్కువని 70 రూపాయలు కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. 70 రూపాయలు సప్లైరావు తీసే రాకు. ఆగండి, తింటూ నన్ను తీసేస్తారా? మీరు డబ్బేగా కావాలి? ఈ 5 పాత బాకీ వడ్డించారా? నిన్న జరిగిన దానికి క్షమించండి. ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. ఉన్నది లేనిది మీ కళ్ళే చెప్తున్నాయి. కానివ్వండి. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. జాలి, దయా, కరుణ అంటే నాకు అసహ్యం. నాకు అర్థమైంది. తెలిసి చేసినా తెలియక చేసినా నా వల్ల మీకు అపకారం జరిగింది. అవమానం పొందారు. అవి నాకు కొత్త ఏం కాదు. ప్రపంచంలో ఇంతవరకు నాకు దక్కిన అవమానాలు అగచాట్లే. అందుకే నా మీద కూడా మీకు కోపం ఉండొచ్చు. నాకెవరి మీద కోపం లేదు. అయితే భోంచేయండి మరి. ఇంత బలవంత పెట్టడానికి మీరెవరు, నేనెవరు? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఒక్కసారి పరిచయానికి? పరిచయం ఒకనాటిదే, కానీ గుర్తింపు ఎప్పటిదో. మీరు, మీ మనసు, మీ భావాలు, మీ కవితలు. మీ వ్యవహారం చాలా చిత్రంగా ఉంది. నిన్న మీతో మాట్లాడింది నేను కాదు. నా దారిద్ర్యం, నా అల్పత్వం. అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమాపణ అనటానికి వచ్చారా? నాకింత గౌరవాన్ని, అభిమానాన్ని ఇస్తున్న వారు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మీరు కూడా నన్ను మీరు మీరు అంటుంటే నాకు చాలా వింతగా ఉంది. ఎందుకని? అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడతారు, చులకనగా చూస్తారు. మీరు మాత్రం నన్ను మీరు మీరు అంటూ ఎంతో మర్యాదగా, పవిత్రంగా పిలుస్తున్నారు. అందుకని ముందు భోంచేయండి.
కనకమా ఏటి ఎలాగొచ్చేసినా వీడు పార్కుకి. నీ కోసం రాలేదులే. అది సరేలే కనకమా, ఊరందరి తలకి మాలిష్ చేసి సెలవు చేస్తానా, అదేటో నిన్ను చూసి తలకి నా గుండెకి ఇటిక్కిపోతుంది. కూసింత ఆయిలేసి మాలిష్ చేయరాదా? నేను ఈ పెళ్ళానేటి ఎప్పటికైనా అవుతావేమోను కదా ఆశపడుతున్నాను. నిన్ను పెళ్ళాడితే ఏం పెట్టి పోషిస్తావు? ఏం పెట్టి పోషించింది పెళ్లి ఆడాక కదా తెలుసుద్ది. ఏం చూసి చేసుకోమంటావు? నువ్వేమన్నా డబ్బున్నోడివా, ఉద్యోగస్తుడివా, నటుడివా, గాయకుడివా, కవివా, డ్రైవర్వా, కనీసం క్లీనర్వా? ఓసోస్ ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ లో లేని వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదేటి? అర్థమైన గడ్డి తినాలే కానీ డబ్బు సంపాదించడం గొప్ప అనుకున్నావు ఎట్టే కనకమా. ఇదిగా పునుకులు అమ్ముకునే పుల్లమ్మ డిపో ఎట్టేసి 3 ఏళ్ల 3 వేళ కట్టిస్తున్నది. డబ్బుదే ఉన్నది. నీకు పెళ్లి అవడమే కష్టం, అందులో నాలాంటి మనసున్న మొగుడు దొరకడం మరీ కష్టం. ఆలోచించు. సరే వెళ్ళి పని చూసుకోపా. ఏంటి నువ్వు వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోవాలి ఏంటి? నేను వెళ్ళను. పార్కు ఇది ఊరందరూ ఉమ్మడాస్తే ఇక్కడికి అందరూ వస్తుంటారు పోతుంటారు. ఇదిగో కనకమా, నీకో సొంత కొంపు ఉంటే నీ ఇష్టం చెల్లుద్ది, నీ కష్టం తప్పుద్ది. సరే నీ గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏళ్ళు అరే ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నది పిచ్చి మొక్కమా. ఇదిగా నీకు ఈ పార్కు గోడే కావాలో సొంత కొంపే కావాలో ఆలోచన చేసుకోయే బుల్లి అంటున్నాను. మరి వస్తాను. మాలిష్, నిమ్మ నూనె మాలిష్, లెమన్ ఆయిల్ మాలిష్, రందోస్ మాలిష్. నా ప్రాణాలు పోతున్నాయిరా. పాప ఆ పిల్లలు కష్ట పట్టుకోనైనా. అమ్మయ్యా. పుష్పలత నువ్వా? అరే వేణు నువ్వా? ఎట్టా ఉండేవాడు ఎట్టా అయిపోయావు? నిన్ను గుర్తుపట్టలేదు సుమా. కాలేజీలో ఎంత దర్జాగా ఉండేవాడివి. కాలేజీ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈవేళ మన కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది. మనతో చదివిన వాళ్ళంతా వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. నేనా? నువ్వే. ఊరికే రావడం కాదు, పాట కూడా పాడాలి. అది కాదు పుష్పలత. అది కాదు ఇది కాదు, నువ్వు వస్తున్నావు అంతే. రా బాబు రా. తర్వాత కార్యక్రమం మన పాత విద్యార్థి తన స్వీయ కవితను వినిపిస్తారు. అరే వేణు ఇక్కడే ఉండిపోయావుటి. రారా. నా బట్టలు నా అవతారం. మరేం పర్వాలేదులే, రారా. ఏమిటన్నా నిలబడిపోయావు? ఆడు. చేయి జారిన మణిపూస చెలియ నీవు తిరిగి కంటికి కనబడి తీవుగాని చూపు చూపున తొలినాటి శోకవన్హి రేపుచున్నావు ఎంతటి శాపమేవు. చూడు మిస్టర్, నువ్వు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్వా? అవునండి. నీ కవిత్వం చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి వచ్చి కలుసుకో. సమత పబ్లికేషన్స్. మీరు? నేను దాని ప్రొపరైటర్ని. నమస్తే. సార్ కమిన్. నమస్తే. నమస్తే. కవిత్వం ఎంతకాలంగా రాస్తున్నావు? కాలేజీలో చేరినప్పటి నుంచి సార్. ఇవ్వండి సార్ నా గేయాలు. అక్కడ పెట్టు. నువ్వు కాలేజీలో ఎప్పుడు చదివావు? 73 సార్. ఆ 3 సంవత్సరాలు మా కాలేజీ మ్యాగజైన్కి నేనే ఎడిటర్గా పనిచేశాను సార్. 73 అంటే 73లో కాలేజీ వదిలేసావా? అవును సార్. 73లోనే నాకు పెళ్ళయిందిలే. సార్ నా గేయాలు ఒకసారి చదివి వినిపించమంటారా? అక్కర్లేదు. నీవు బిఎస్సీనా బిఏనా? బిఏ సార్. సార్ నా గేయాలు మీరు వచ్చి వేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. ఆశలు నెరవేరటం అంత తేలిక కాదు. దేనికైనా టైం రావాలి. నువ్వేదైనా ఉద్యోగం చేస్తావా? చేస్తాను సార్. శరం గారు, ఈ రోజు నుంచి అతను మీ సెక్షన్లో పనిచేస్తాడు. నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. థ్యాంక్స్ సార్. తెలుగు వన్